హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరకు ఉపయోగించే పచ్చిమిరపకాయలతో క్రిస్పీగా టేస్టీగా మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు క్రిస్పీగా టేస్టీగా మిరపకాయ బజ్జీలు తయారు చేసుకోవడానికి ఇక్కడ కూరకు ఉపయోగించే కొంచెం కారం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న రోల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వాము, 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని దంచుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి మధ్యలోకి చీల్చుకోవాలి. ఇలా చీల్చి పెట్టుకుని పచ్చిమిరపకాయల లోపల దంచి పెట్టుకున్న వాము, సాల్ట్ను పెట్టుకోవాలి. దంచి పెట్టుకున్న వాము, సాల్ట్ను ఇలా పచ్చిమిరపకాయల లోపల పెట్టుకుని మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నట్టయితే మిరపకాయ బజ్జీలు కారం లేకుండా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వాము, సాల్ట్ను ఇలా అన్ని పచ్చిమిరపకాయల్లో ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే స్పూన్నర దాకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఈ మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము, చిటికెడు వంట సోడా వేసుకుని శనగపిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా శనగపిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలో కలుపుకోవాలి. బజ్జీల పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో స్టఫ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా మరుగుతున్న ఆయిల్లో మిరపకాయ బజ్జీలు వేసుకోవాలి. పానుకు సరిపడే మిరపకాయ బజ్జీలు వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి. మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన మిరపకాయ బజ్జీలు కూడా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇంట్లో నార్మల్గా కూరకు ఉపయోగించే పచ్చిమిరపకాయలతో కూడా క్రిస్పీగా టేస్టీగా మిరపకాయ బజ్జీలు తయారు చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయల లోపల వాము, ఉప్పు కలిపి పెట్టుకోవటం వల్ల ఈ మిరపకాయ బజ్జీలు కారం లేకుండా కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవటం వల్ల ఈ మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.